సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మన బాగున్నారండి. వాక్యం చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకుని అప్పుడు పాఠంలోకి వెళ్దామండి. మార్క్ గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసింది. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా ఈ కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. వాక్యం బోధించుండవి లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే దేవుని సేవలో భార్య భర్త. దేవుని సేవలో భార్య భర్త. దేవుడు సృష్టి ఆదిలోనే దేవుడు స్త్రీని గాను పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేశారు. ఎందుకు కలుగు చేశారు? ఈ సందర్భాలు ఎప్పుడు చెప్తారు? వివాహ సందర్భాల్లో చెబుతున్నారు. ఇక్కడ చెబుతున్న సందర్భం దేవుడు వీళ్ళిద్దరిని జతపరిచింది ఎందుకు? అసలు వీళ్ళిద్దరు ఒకటై ఉండాలని, ఏక శరీరమై ఉన్నారు కాబట్టి వీరిద్దరు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారు? ఆనందంగా సంతోషంగా ఉండాలని. ఇంకొక విషయం ఏంటంటే భర్తకు భార్య, భార్యకు భర్త, వీళ్ళిద్దరూ కూడా సాటైన సహాయం. ఇద్దరు కలిసి ఏదైనా చేస్తేనే అది బాగుంటుంది. ఈ రోజున నేను ఒక సంఘటన చూశాను. ఒక ప్రాంతంలోని నేను వస్తూ ఉంటే యవన ప్రాయంలో ఉన్న ఇద్దరు భర్త భార్య అన్యుల మధ్య మందిరం సేవ, అసలు అక్కడ ఎవరు లేరు. ఏంటి అసలు ఇక్కడ ఎవరు నడుపుతున్నారని నేను అక్కడ బండి ఆఫ్ చేసి వెళ్ళాను. లోపలికి వెళితే ఇద్దరు యవ్వన ప్రాయంలో ఉన్నారు. వాళ్ళిద్దరిని చూడంగానే నేను షాక్ అయిపోయాను. ఆ చుట్టూ అన్యులే, మధ్యలో చర్చి, అంటే ఈ పక్కన మొత్తం ఇక్కడ చర్చి. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలోనే అక్కడ జరిగిన విషయం ఏంటి అని అంటే వాళ్ళు యవన ప్రాయంలోనే దేవుని సేవకు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. ఎంత ఆనందంగా సంతోషంగా ఉందనంటే వారిని చూడగానే చాలా సంతోషం వేసింది. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ కూడా భర్త భార్య దేవుని పనిలోని సేవలోని ఉండాలి. దేవుడు కోరుకున్న విషయం అదే. ఆత్మలను రక్షించాలి, ఆత్మల భారం కలిగి ఉండాలి, భార్య భర్తకు సహకారంగా ఉండాలి. వాళ్ళ ఊరు ఎక్కడో తెలుసండి? వాళ్ళ ఊరు చాలా దూరం. చాలా దూరం నుంచి వాళ్ళు అంత దూరం వచ్చి సేవ చేస్తూ ఉన్నారంటే ఎంత దేవుని పట్ల ఎలాంటి భారం కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎంత ప్రేమ కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒకనాడు పౌలు గారికి అకుల ప్రిస్కిల్లా కూడా అదే విధంగా సేవకునికి సహకారంగా ఉన్నారు. పౌలు గారికి వారి ప్రాణం ఇచ్చుటకైనను వారు తెగించారనని పౌలు గారు చెబుతారు. వాళ్ళు సహకారంగా ఉన్నారు, సహాయంగా ఉన్నారు. దేవుని పనులు అని భార్య భర్త ఉన్నప్పుడు వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. ఎందుకనంటే దేవుడు చెబుతున్న విషయం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెబుతూ ఉన్నారు. భార్య భర్త సేవకు వెళితే కలిసి ప్రార్థన చేసిన సేవలో ఉన్న వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారి సేవ గాని వారిని గాని ఫలింపజేస్తారు.
దేవుడు వాళ్ళిద్దరు అన్యుల మధ్య సేవ చేస్తూ ఉంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చి వారికి కొంచెం సహాయం అనేది ఆలోచన ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలండి. ఇక్కడ దేవుడు పురుషుణ్ణి స్త్రీని ఎందుకు కలుగు చేశారనంటే ఆత్మలు వీరిద్దరూ ఒకటయ్యి దేవుని పనిలో ఉండి ఆత్మలు సంపాదించాలి, నా యొద్దకు తీసుకురావాలి, అగ్నిలో నుంచి కొంతమందిని ఏం చేయాలి, పైకి లాగాలి, ఆ విధంగా ఉండాలి అని చెబుతూ ఉన్నారు. భార్యాభర్త మధ్య ఈ లోకంలో ఉన్నప్పుడు గొడవలు అనేది అరుచుకోవడం అనేది రాకుండా అనేది ఉండవండి, వస్తూనే ఉంటాయి. కానీ అక్కడ చెబుతున్న సందర్భం ఏంటనంటే కోపపడుడు కానీ పాపం చేయకూడదు, మీ కోపం సూర్యుడు అస్తమించు వరకే ఉండాలి. తర్వాత ఏదన్నా ఒక మాట వచ్చినప్పుడు దానికి సమాధాన పడేవారిగా ఉండాలి. అదే విషయం బయటికి వెళ్ళిపోకూడదు. అలా బయటికి వెళ్ళిపోతే ఏం జరుగుతుందనంటే భార్యాభర్త తర్వాత అయినా సమాధానంగా ఉంటారు, కానీ బయటికి వెళ్ళిపోయిన ఆ విషయం అలా తిరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత జనం ఎలా చూస్తారంటే చులకనగా చూస్తారు. దావీదు గారు చేసిన పని పక్కనున్న రైట్ హ్యాండ్ యోబాబు చూసిండు ప్రతి ఒక్కటి కూడా. తర్వాత దావీదు గారు తప్పు తెలుసుకుండో దావీదు గారు క్షమించమని అడిగితే దేవుడు క్షమించిండు, కానీ ఆ తప్పు తెలిసిన చూసిన యోబాబు మాత్రం దావీదు గారిని క్షమించను. అందుకని ప్రతి ఒక్క విషయం కూడా భార్యాభర్త వారి మధ్య ఉండాలి. తర్వాత అది దేవునికే తప్ప ఎవరికి కూడా తెలియకూడదు. ప్రభువా మా సేవలో కానీ మా కుటుంబంలో కానీ మేము సమాధానంగా ఉండాలి, ప్రభువా మమ్మల్ని సమాధానపరచు, మేము సంతోషంగా ఉండాలని భార్యాభర్త అడగాలి. సేవకునికి సహకారంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత కుటుంబంలో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి, ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. అది ఏదైనప్పటికీ కూడా దేవునికి నరునికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కుమారుని ద్వారా మనం దేవునికి చెప్పుకునే వారిగా ఉండాలి. తర్వాత ప్రభు ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆయనకు చెప్పుకోవాలి. దేవుని సేవ చేసినప్పుడు వీడి సేవ సాగకూడదు, ముందుకెళ్ళకూడదు, ఏదో విధంగా ఏదో రూపంలో పడేయాలని అపవాది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నం విషయాల్లో ఆ శోధనలో గెలవాలంటే ప్రార్థన ఉండాలి, బలమైన ప్రార్థన ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి. ఇక ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. భార్యాభర్త దేవుని సేవలోని బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి. దేవుడు అబ్రహాము గారిని శారమ్మనే ఇదిగో మీరు వెళ్ళుండి అంటే అబ్రహాం గారికి చెబితే అబ్రహాం గారు ఏమంటే శారమ్మ వెళ్ళిపోయింది. అకుల ప్రిస్కిల్లా కానీ ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఎందుకనంటే ఈ లోకంలోని దేవుడు బహుమానాలు ఇస్తుంది, మనల్ని చతపరిచింది, ఇవన్నీ కూడా దేవుని మహిమార్థమై ఈ లోకంలో జీవించేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.